సభాధ్యక్షులు విఠలరెడ్డి గారు మరియు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు రామ్మోహన్ గౌడ్ గారు, మరి శాసన మండలి సభ్యులు బొగ్గారపు దయానంద్ గారు, మరియు మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, ప్రస్తుత డివిజన్ ప్రెసిడెంట్లు, మరియు ఉద్యమకారులు, ఇతర నాయకులకు, ముఖ్య నాయకులకు అందరికీ, మరి వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ, వేదిక ముందున్న నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టి పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇవాళ మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు ఒకవైపు, మరి హరీష్ రావు గారు ఒకవైపు ప్రతి నియోజకవర్గాన్ని చుట్టి కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు మన ఎల్బీ నగర్కు రావడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. హరీష్ రావు గారికి మన ఎల్బీ నగర్ కార్యకర్తలంతగా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో కష్టపడి మరి ప్రతి ఊరు, ప్రతి బస్తీ తిరిగి గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరి అదే స్ఫూర్తితోటి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని కూడా మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అభ్యర్థి ఎవరనేది ఇంకా మన నాయకుడు, మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన తర్వాత మనం ఎవరైనా సరే ఆ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి మీకందరూ కూడా తెలిసిన విషయమే, మరి కొద్ది రోజుల పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అన్నీ కూడా చేయలేక ఈరోజు చాలా మనకు విఫలమైపోయి మేము విఫలమైపోయిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి మీరందరూ కూడా స్పష్టంగా గమనించండి. మరి హైదరాబాదులో గడిచిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ఎక్కడ కూడా పవర్ కట్ కాలేదు. మరి 4-5 రోజు నుంచి మీరు రోజు గమనిస్తూ ఉన్నారు. రోజు అఫీషియల్గా పవర్ కట్ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి ప్రభుత్వాన్ని రేపొద్దున పోలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్కరోజు 10 సంవత్సరాలు పవర్ కట్ అనేది లేనే లేదు. మరి కాంగ్రెస్ పార్టీ రాగానే ఈరోజు పవర్ పోతుందని చెప్పేసి నిజంగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. మరి అది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దుష్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అఫీషియల్ పవర్ కట్ పెట్టకుండా రోజు 3 నుంచి 4 సార్లు గంటన్నర పవర్ కట్ అవుతున్న సంగతి మీరు గ్రహిస్తుందా? మీ దృష్టికి వచ్చిందా అండి? రోజు 15 నిమిషాలు అప్పుడో 15 నిమిషాలు అప్పుడో 15 నిమిషాలు అట్లా తీస్తూ ఉన్నాడు. ఒక్కసారి తీస్తే తెలుస్తుంది ప్రజలకు. 15 నిమిషాలు అంటేనేమో అక్కడ ఆ గ్రిడ్లో ఇబ్బంది వచ్చింది, ఇక్కడ ఈ గ్రిడ్లో ఇబ్బంది వచ్చింది, మరి ఇంకా ఏదో రకంగా మెయింటెనెన్స్ పనుల కోసం రిపేర్ చేస్తుంది కాబట్టి ప్రజలు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి దాదాపు గంటన్నర సేపు పవర్ కట్ ఫిబ్రవరి నెలలో మొదలైంది. అంటే మార్చ్ ఏప్రిల్ నెలలో మీరు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి గ్రహించాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటాను. మరి ఎన్నికల సందర్భంగా మన ముఖ్య నాయకులందరూ కూడా, మన నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, కాంగ్రెస్కు పవర్ ఇస్తే మీ పవర్ కట్ అవుతుందని కూడా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. మరి మీరు అది ప్రత్యక్షంగా ఈరోజు చూస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో అది ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. తీవ్ర రూపం దాల్చి మీకు కనీసం 2 నుంచి 3 గంటలు కూడా పవర్ కట్ అయిపోతుంది. ఇప్పుడే అధికారులకు చెప్తున్నంట, ఎట్లనో అట్లా పార్లమెంట్ ఎలక్షన్ దాకా నడపను ఆయన, దాని తర్వాత చూసుకుందామని చెప్తున్నంట. కానీ ఈ మోసాలని ప్రజలు తప్పనిసరిగా గ్రహిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మొన్నటికి మొన్న మీరందరూ కూడా తెలిసిన విషయమే, మన టీఆర్ఎస్ భవన్లో మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు మరి ఎన్నికల సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు ఏమేం వాగ్దానాలు చేసిండో అని వీడియో రూపకంగా స్పష్టంగా చూపెట్టడం జరిగింది. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా ఈరోజు తీర్చలేక ప్రభుత్వం దివాలా తీసిందని, ప్రభుత్వంలో డబ్బులు లేవని, ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి అనేక రకాలుగా మన బీఆర్ఎస్ పార్టీని నిందించి బదనాం చేసే కార్యక్రమానికి
వాళ్ళు పూనుకున్నారు కాబట్టి ప్రజలకందరూ కూడా ఇది తెలియజెప్పాలి. ప్రజలని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం బడ్జెట్ యొక్క పుస్తకం ఉంటుంది. ఈ బడ్జెట్ పుస్తకము అందరు శాసనసభ్యులకు పంపిస్తారు. ఆ బడ్జెట్ పుస్తకంలో మన రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర ఖర్చులు ఎంత, రాష్ట్ర అప్పులు ఎంత, రాష్ట్ర అప్పులకు వడ్డీలు ఎంత కడుతున్నది, మరి వడ్డీలు పోగా మిగిలినవి ఏం అభివృద్ధి కార్యక్రమాలకు మనము వెచ్చిస్తున్నామో సంగతి స్పష్టంగా బడ్జెట్ పుస్తకాల్లో ఉంటుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బడ్జెట్ పుస్తకాలు చదువుకోకుండానే చూడకుండానే హామీలు ఇచ్చిందా అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ పుస్తకంలో ఏ పిల్లవాడిదైనా కానీ 10వ తరగతి పిల్లవాడిదైనా కానీ మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత మిగులుతుంది, ఇంకా ఏం కార్యక్రమాలు చేయొచ్చు అనే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అలవి కాని హామీలని కేవలం ఓట్ల కోసము గెలుపు కోసమే అడ్డగోలుగా హామీలు ఇచ్చేసేసి ఇవాళ చేయలేక మరి చేయలేనందుకు 10 చెప్పులు తీసుకొని కొడతారు రేపు ఎన్నికల్లో పోతే అనే ఉద్దేశంతో మరి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమాన్ని పెడతా ఉంది. ఈ సందర్భంగానే శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేస్తే మన పార్టీ కూడా శ్వేతపత్రాన్ని 10 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ఏమేం కార్యక్రమాలు చేసినాము, ఎన్ని కార్యక్రమాలు చేసినాము, దానికి ఎంత ఖర్చు అయింది, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తీసుకొచ్చినామనే సంగతి స్పష్టంగా ప్రజలకు వివరించి చెప్పడం జరిగిందనే సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. తెలంగాణ పునర్నిర్మాణం ఎప్పుడైంది? మరి కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ యొక్క వెనుకబాటుతనాన్ని ఎలుగెత్తి చాటి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ఎక్కడ కూడా ఎండిపోయిన భూములు కనిపించేదన్న ఉద్దేశంతో బృహత్తరమైన ప్రణాళికతోటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి ఇక తెలంగాణ సస్యశ్యామలం చేసింది నిజం కాదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఇంతమంది ఇన్ని వేల ఎకరాలకు నీళ్లు అందించి తెలంగాణను సస్యశ్యామలం చేపిస్తే మనము భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఇవాళ 2వ రాష్ట్రంగా అతి ఎక్కువ ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం దిశగా మనము ముందుకు పోతున్నామంటే దానికి మన ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారి కృషి అని చెప్పేసే సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కరెంటుకు మీటర్లు పెట్టమని అంటున్నారు, కరెంటు బావులకు మరి మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు. మీటర్లు పెట్టాలంటే ఏం లేదు, ఎంత కరెంటు కాలుస్తుందో తెలవాలి, మరి అది పంటకు కాలుస్తుందా ఇంటికి కాలుస్తుందా సంగతి తెలవాలి అని చెప్పేసి మీటర్లు పెట్టే ప్రక్రియ మొదలైపోయింది. ఒక్కసారి మీటర్లు పెట్టే ప్రక్రియ మొదలైపోతే రేపు పేద రైతుల దగ్గర నువ్వు ఇంత కరెంటు కాలుస్తున్నావు తప్పనిసరిగా మరి బిల్లు కట్టని చెప్పేసి రేపు పొద్దున కొరడా పిలిపించే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కాబట్టి సోదరులారా, ఇవన్నీ కూడా ఒక సుశిక్షితులమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళ బండారం బయటపడుతుంది. ఏ ఒక్క గ్యారంటీని కూడా వీళ్ళు అందించలేరు, ప్రజలకు ఇయ్యలేరు. ఎందుకు ఇవ్వలేరంటే అలవి కాని హామీలు ఇచ్చి ఇలా బోల్తా పడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలు మనం మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం మీద తిరగబడి రేపు పొద్దున మళ్ళీ అందరినీ ఇంటికి పంపించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి పెద్దలు హరీష్ రావు గారు పిలవగానే మా నియోజకవర్గానికి వచ్చి మా కార్యకర్తలని ఒకసారి కలిసి మరి కార్యకర్తల మీటింగ్ అటెండ్ చేయాలని చెప్పి కోరగానే వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మన పార్టీ అధికారంలో రాకుండా పోయింది. మరి రాకుండా పోయినందుకు ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఏం పొరపాటు జరిగినాయి అనే సంగతి సమీక్ష చేసుకున్నారు. సమీక్ష చేసుకొని మొన్న కేటీఆర్ గారు టీఆర్ఎస్ భవన్లో మీకు స్పష్టంగా చెప్పిండ్రు కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. మరి పొరపాట్లు జరిగి యాక్సెప్ట్ చేసి అవి దిద్దుకున్నప్పుడే ఖచ్చితంగా మన యొక్క పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయమని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. 39 సీట్లు అంటే తక్కువ సీట్లేం కాదు. బలమైన ప్రతిపక్షం ఉన్నది. ఈ బలమైన ప్రతిపక్షాన్ని తట్టుకొని నిలబడే శక్తి రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం ఈ సందర్భంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అధికారం దూరం చేసినందుకు తప్పనిసరిగా ఆలోచన చేస్తారు. మేము ఎందుకైనా దూరం చేస్తున్నాం ఆయన
కళ్ళబొల్లి మాటలు నమ్మి మేము దూరం చేసుకున్నాము. మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు కావాలని చెప్పి కోరుకునే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మరి అందరూ బీఆర్ఎస్ పార్టీ పేరు పేరున ఉద్యమకారులకు, మహిళా సోదరిమణులకు, మరి నాయకులకు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ యొక్క మల్కాజ్గిరి గడ్డ మీద ఎగిరేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు